చేసిన కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. వాడివేడిగా సాగిన వాదనలో కవిత తరపున న్యాయవాదితో ఏకీభవించారు. బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. డిప్యూటీ సీఎంకు సంవత్సరం తర్వాత వచ్చిన బెయిల్ కవితకు 5 నెలల్లో ఎలా వచ్చింది? సాక్షాత్తు ఒక సీఎం జైల్లో ఇబ్బంది పడిన కేసులో కవితకు ఈజీగానే బెయిల్ వచ్చిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కవితకు బెయిల్ రాక విషయంలో కేంద్ర శక్తులు ఏమైనా పనిచేశాయా? కవితకు బెయిల్ బీజేపీ పుణ్యమేనని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కవిత బెయిల్ నుంచి బయటికి రావడానికి కాంగ్రెస్ లాయర్లే కారణమని బీజేపీ అంటుంది. ఇంతకీ ఎవరి నిజం ఎవరు అబద్ధం? మొత్తానికి ఎట్టకేలకు 5.5 నెలల నుంచి తీహార్ జైల్లో ఉన్న కవితకైతే బెయిల్ మంజూరు చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. దీనికి సంబంధించి షరతులతో కూడిన బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. పాస్పోర్ట్ స్వాధీనం చేయాలి అని కానీ, లేకపోతే పూచీకత్తుగా ఒక ఈడీ కేసు కానీ, దానికి 10 లక్షల రూపాయలు కూడా కట్టాలంటూ కూడా కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే కవితకు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ బెయిల్పై మిశ్రమ స్పందన అయితే వినిపిస్తూ ఉంది. అసలు ఈ బెయిల్ రావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? బెయిల్ రావడం సబబేనా? ఒకవేళ బెయిల్ వస్తే ఇటు ఇరు వర్గాలు ఆరోపించుకున్నట్లు కాంగ్రెస్ పుణ్యమా లేకపోతే బీజేపీ పుణ్యమా అనేది మనతో పాటు డిస్కస్ చేయడానికి మనకి జూమ్ లైవ్ లో మనకి బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు ఉన్నారు. అలాగే మనకి రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంద సత్యం గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నేత సంధ్యారాణి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. సంధ్యారెడ్డి గారు అందరికీ నమస్కారం అండి. ముందుగా రామ్మూర్తి గారు మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. ఓకే, సంధ్యారెడ్డి గారు ఓకేనా అండి? నమస్కారం అండి. వాయిస్ వినిపించట్లేదండి. రైట్ అండి. రామ్మూర్తి గారు మీకు వినిపిస్తుందా? ఓకే, రామ్మూర్తి గారు ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది. కవితకు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నానికంతా హైదరాబాద్ కు కవిత అయితే వస్తున్నట్టు తెలుస్తుంది. మరి బీఆర్ఎస్ నేతలు ఈ యొక్క బెయిల్ రావాలని ఏ విధంగా చూడొచ్చు? గతంలో కేసీఆర్ చెప్పడం జరిగింది, కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు గతంలో కేసీఆర్ చేసినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించారు. కాకపోతే ఇప్పుడు ఆధారాలు లేవు అంటూ కూడా కేవలం కవిత పేరు మాత్రమే ప్రస్తావనలో ఉంది, ఆధారాలు ఏ విధంగానూ చూపించలేకపోయారు ఈడీ అంటూ కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరి ఈ బెయిల్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎలాంటి సంబరాల్లో మునిగి తేలుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు? రామ్మూర్తి గారు ఓకే, టీవీ ఎవరైనా ఓకే, నవీన్ గారు ఫోన్ మ్యూట్ చేయండి. నవీన్ గారు అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. రామ్మూర్తి గారు సంతోషకరమైన రోజు ఈ రోజు. వాస్తవానికి మా పార్టీ నాయకురాలు, తెలంగాణ ఉద్యమకారురాలు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కవితను అన్యాయంగా, అక్రమంగా, ఎలాంటి ఆధారాలు లేకుండా 5 నెలలుగా 2 కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒక దుర్బుద్ధితో కలిసి కావాలని ఒక దుర్మార్గమైన కుట్ర చేసి జైల్లో పెట్టించారు. తెలంగాణ బతుకమ్మను జైల్లో బంధించిన వీళ్ళ బతుకులు ఖచ్చితంగా ఆగమవుతాయి. వీళ్ళు ఇప్పటికైనా వాళ్ళు తప్పు ఒప్పుకోవాలి. కవితక్కది ఏం తప్పు లేదని సుప్రీంకోర్టే స్వయాన మాట్లాడి, కవితక్క గారు ఆమె ఏమీ తప్పు చేయలేదు, అన్యాయంగా ఇరికిచ్చారు, అన్యాయంగా 13వ నెంబర్ గా ఉన్న A13 గా ఉన్న మీద బెయిల్ ఎందుకు రాదు, A1, A2, A3లకు ఎలా బెయిల్ వస్తుందని ఒక సుప్రీంకోర్టు జడ్జినే మాట్లాడిన తీరు నిజంగా ప్రతిపక్షాలైన కాంగ్రెస్ బీజేపీలకు ఇది చెంపపెట్టు చర్య లాంటిది. ఎప్పటికైనా కవితక్క గారు అన్యాయంగా పోయిందని ఒప్పుకోవాలి. ఇప్పుడు నేను ఆ రోజు కూడా ఇలాంటి డిబేట్ లో చాలా డిబేట్ లో మనం చెప్పాం, కవితక్క కడిగిన ముత్యం లాగా వస్తుంది, అప్పుడు మీ తనలు ఎప్పుడు ఏట పెట్టుకోవాలో అప్పుడు చూసుకోండి. ఎక్కడ కూడా కేసీఆర్ గారి కుటుంబం మోసాలు చేసే కుటుంబం కాదు. అది కాసిన చెట్టుకే
పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువ ఉన్నట్టు ఈ తెలంగాణకు అన్ని చేసిన కేసీఆర్ గారికి రకరకాల ఇబ్బందులు పెట్టి రకరకాల మోసాలతోటి రకరకాల కుట్రలతోటి కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ మేము న్యాయస్థానం మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఇప్పటికీ ఉన్నది, ఎప్పుడూ ఉంటది. కాబట్టి న్యాయం గెలిచింది. ఖచ్చితంగా తెలంగాణ బతుకమ్మను జైల్లో పెట్టిన ఈ ప్రతిపక్షాల బతుకులు మాత్రం కావడం ఖాయం. ఈ నుంచైనా వీళ్ళ యొక్క దుర్బుద్ధిని ఇప్పటికైనా బయటపెట్టి ఈ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, రామ్మూర్తి గారు, క్షమాపణ తెలంగాణ ప్రజలకి చెప్పాలన్న విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు కేవలం బెయిల్ మాత్రమే మంజూరు అవడం జరిగింది. గత 5.5 నెలల నుంచి కూడా సుమారు 165 రోజుల నుంచి తను జైల్లో ఉండటం జరిగింది. కేవలం బెయిల్ మాత్రమే మంజూరైంది తప్ప నిర్దోషిగా డిక్లేర్ చేయలేదు. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది, పూర్తిగా ఈ కేసు అనేది క్వాష్ అవుతుందా అనేది చూడాలి. దాని తర్వాత తెలంగాణ ప్రజలకు అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, నిజంగానే క్షమాపణ చెప్పాలా అనేది ఆలోచించాలి. ఇప్పుడు ముందుగానే మనం ఆ విషయాన్ని మనం డిక్లేర్ చేయకూడదు. తెలంగాణ ప్రజలకి మనం క్షమాపణ చెప్పాలి అని కూడా టైంలోనే మాట్లాడిన జడ్జి గారి మాటలే మనం లెక్కలో తీసుకోవాలి. బెయిల్ ఇచ్చే టైంలో మీరు ఇప్పటి వరకు 5 నెలలు కవిత గారిని మీరు జైల్లో పెట్టించారు. బెయిల్ ఇవ్వకుండా ఏది కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకు? మరి ఏం తప్పు చేసింది? ఎవరో డబ్బులు ఇచ్చిన 50 కోట్లు డబ్బులు ఇచ్చిన వాడు బెయిల్ వచ్చి వెళ్ళిపోతాడు. అసలు ఆయనను ముద్దాయిగానే చేర్చరు. మరి ఈయనకు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఒక డబ్బులు వచ్చినట్టు ఎక్కడ ప్రూఫ్ లేదు. ఎక్కడ లేకున్నా కానీ ఇన్ని నెలలు ఎందుకు ఉంచారు అనే ఈ మాటలు జడ్జి గారు చెప్పిన మాటలే ఖచ్చితంగా ఆమె కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుందనే విశ్వాసం. కాబట్టి ఆగమైపోయింది, మీరు తప్పు చేశారు, మీ పార్టీ సర్వనాశనం అయిపోతుంది, మొత్తం కేసీఆర్ గారు పోతారు జైలుకు, కేటీఆర్ గారు పోతారు జైలుకు అని చెప్పిన వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కోర్టు ఇచ్చింది. ఒక ఆయన మాట్లాడుతారు, కాంగ్రెస్ నాయకుడు మాట్లాడే మాటలకు ఇంకా నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఇప్పుడు మాట్లాడతారు అది బీజేపీ వాళ్ళ కుట్ర వల్ల సహకారంతో వస్తుంది అంటారు. ఓకే, రామ్మూర్తి గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి, మాట్లాడతాం మళ్ళీ. డాక్టర్ అందా సత్యం గారు, ఇప్పుడు ఈ కేసును మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి గత కొంతకాలంగా ఎంత సంచలనం అయిందో తెలిసిందే. ఇది కేవలం తెలంగాణకు సంబంధించింది మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి అరెస్టులు జరిగాయి. అలాగే కొంతమందికి బెయిల్స్ కూడా రావడం జరిగింది. మనీష్ సిసోడియాకి బయటికి రావడం జరిగింది, అలాగే కవితకి బెయిల్ వచ్చింది, అలాగే రేపో మాపో కేసీ వాళ్ళకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, బయటకు వస్తున్నారు అంటున్నారు. అంటే ఈ కేసుని నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇందులో ఉన్న స్ట్రాంగ్ గా ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు ఆధారాలతో సహా ఇటు ఈడీ గాని సిబిఐ గాని నిరూపించలేకపోతుందంటారు? బెయిల్ అనేది జ్యుడిషియల్ ప్రాసెస్ లో ఒక స్టెప్ అండి. అందుకని బెయిల్ అనేది ఎవరికైనా వస్తుంది. ఒకళ్ళకు 2 ఏళ్లకు వస్తుంది, ఒకళ్ళకి ఏడాదికి వస్తుంది. కేసు యొక్క స్ట్రెంత్ ని బట్టి. తర్వాత ఉమెన్ కు సెక్షన్ 45 ప్రకారం అడ్వాంటేజ్ ఉంది బెయిల్ రావటంలో. కాబట్టి ఇదే కేసులో ఉన్నటువంటి సిసోడియాకు వచ్చిన తర్వాత రోహిత్ కి అదే అన్నాడు. ఇందులో ఉన్నటువంటి అక్యూజ్ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రికి వచ్చినాక అవే సూత్రాలు దీనికి వర్తిస్తాయని సుప్రీంకోర్టు ముందర వాదించారు. అందులో అదనంగా సెక్షన్ 45 ప్రకారం బెయిల్ ఇవ్వాలి, మహిళకు ఎక్కువ రోజులు ఉంచొద్దు అనేటువంటిది మరొకటి. అట్లా జ్యుడిషియల్ ప్రాసెస్ లో బెయిల్ వచ్చింది. అయితే రాజకీయ పార్టీలు 3 రాజకీయ పార్టీలు కూడా అర్ధసత్యాలు మాట్లాడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాయంటే, బండి సంజయ్ అన్నాడు కాంగ్రెస్ కు కాంగ్రెస్ లాయరు సంఘవి వాదించినందుకు బెయిల్ వచ్చింది, మీ ఇద్దరు ఒకటైపోతుర్రు, దానికి ఇది ఒక సాక్ష్యం అని అన్నారు. బండి సంజయ్ దాంట్లో పూర్తి వాస్తవం లేదు. ఎందుకు లేదంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఈడీనో లేకపోతే సిబిఐనో డిక్టేట్ చేసే పరిస్థితి లేదు, మానిటరింగ్ చేసే పరిస్థితి లేదు. లేదా ఈడీ సిబిఐ లాయర్ని రాజుని వాళ్ళు చెప్పినట్టు కాంగ్రెస్ చెప్పినట్టు మాట్లాడమనే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ లాయర్ వల్లనే బెయిల్ వచ్చింది అనేది కరెక్ట్ కాదు. తర్వాత లాయర్లు అన్న తర్వాత 2 పార్శ్వాలు ఉంటాయి, ఒకటి పర్సనల్, ఒకటి పబ్లిక్. పాలిటిక్స్ పబ్లిక్ సంబంధించినటువంటిది, ప్రాక్టీస్ పర్సనల్ సంబంధించినటువంటిది. అనేక పార్టీలకు లాయర్ల వింగ్స్ ఉన్నాయి.
ఈ దేశంలో బీజేపీకి లాయర్ల వింగ్ ఉంది, బీఆర్ఎస్ కు ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నాయి, అన్ని పార్టీలకు కాంగ్రెస్ అన్ని పార్టీలకు లాయర్స్ సెల్స్ ఉన్నాయి, జ్యుడిషియరీ సెల్స్ ఉన్నాయి. అవును. కాబట్టి అంత మాత్రాన వాళ్ళ పర్సనల్ ప్రాక్టీసు ఈ వింగుల ప్రకారం జరగదు. వాళ్ళకుండే క్లయింట్లు, వాళ్ళకు వచ్చే కేసులు వాటిని బట్టి ఉంటాయి. కాబట్టి అవి సంఘవి అయినా లేకపోతే రోహత్కి అయినా ఇంకెవరైనా ఏ లాయర్ల సంఘంలో ఉన్నా ఏ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఉన్నా కేసు యొక్క మెరిట్ డిమెరిట్ బట్టి వాదిస్తారు, లేదా ఫీజు లేదా వాళ్ళకు వచ్చే కేసులు వీటన్నిటి బట్టి వాదిస్తారు. కాబట్టి సంఘవి కాంగ్రెస్ లాయర్ కాబట్టి ఆయన వాదించాడు కాబట్టి బెయిల్ వచ్చింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని సంజయ్ ఆరోపించే దాంట్లో పెద్దగా క్రెడిబిలిటీ సంజయ్కి రాదు. ఎందుకంటే కాంగ్రెస్ సహకరించే స్థితిలో లేదు. ఎందుకంటే సెంట్రల్ ఏజెన్సీ సిబిఐ కానీ ఈడీ కానీ కాంగ్రెస్ మాట వినవు. ఇది ఒక విషయం. తర్వాత కాంగ్రెస్ నాయకులు ఏమంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కావడానికి ఇది ఫస్ట్ స్టెప్, బీజేపీ యొక్క ఆశీర్వాదంతో పరోక్ష సహాయంతో బెయిల్ వచ్చింది అంటారు. అంటే ఇవాళ బీజేపీ నిజమే ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీకి సరెండర్ అవుతుంది అనుకుందాం. అనుకున్నప్పుడు బీజేపీకి అవతల పరమశత్రువులైనటువంటి ఆప్ ఉంది, ఆప్ నాయకులు ఉన్నారు. ఇవాళ ఢిల్లీ ఉత్తర ప్రాంతంలో బీజేపీని గత కొంతకాలంగా గట్టిగా అడ్డుకుంటున్నటువంటిది పంజాబ్లో కానీ ఢిల్లీలో కానీ ఇతర రాష్ట్రాలు అడ్డుకుంటున్నది ఆపే. కాబట్టి అసలు శత్రువు ఉన్న తర్వాత బీఆర్ఎస్ బీజేపీకి సరెండర్ అయినా కవిత ఈ విషయంలో లిబరల్ గా వ్యవహరించే అవకాశం లేదు, కేసు వీక్ అయిపోద్ది. కాబట్టి అంత పట్టుదలగా అక్యూజ్ చేసి కేసు బయట తీసుకొచ్చిన తర్వాత బీజేపీ సహాయం చేస్తే కవిత బయటకు వచ్చింది అనేది కూడా నిజం కాదు. తర్వాత మూడోది బీఆర్ఎస్ వాళ్ళు మా కవిత ఆనిముత్యంలాగా వచ్చిందంటూ, ఆనిముత్యం ఇప్పుడే కాదు, కేసు కొట్టేస్తే ఆనిముత్యం. ఇది బెయిల్ అనేటువంటిది ఒక జ్యుడిషియల్ ప్రొసీజర్ ఒక స్టెప్ అంతే. ఇప్పుడు 2 ఈడీ ఉన్ను తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్లు వేసినాయి, తర్వాత సాక్షుల్ని విచారించారు, ఇంకా విచారించడానికి ఏమి లేదు, సహకరించట్లేదని చెప్పారు. ఆ సహకరించట్లేదనే విషయంలో జడ్జిమెంట్లు ఉంటుంది. సహకరించలేదనే విషయం కానీ లేక ఫోన్లో ఉన్నటువంటి వాటిని డీఫార్మేట్ చేసిందని కానీ ఇటువంటివన్నీ జడ్జిమెంట్ చేసేటప్పుడు వాటి కన్సిడర్ చేసుకుంటారు. కానీ ఈ మధ్యనే ఒక 4 రోజుల కింద సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది కోర్టులకు, హైకోర్టులకు. ఏమిటంటే బెయిల్ అనేది నిరాకరించదు, అది ప్రాథమిక రైట్ ని వయోలేట్ చేసినట్టు. పౌరులకు సిటిజన్స్ కు ప్రాథమిక హక్కులు ఉన్నాయి, కొన్ని ప్రైమరీ రైట్స్ ఉన్నాయి. కేసు నడవకుండా జీవితాంతం లేదా అనుకున్నంతసేపు జైల్లో ఉంచే అడ్వాంటేజ్ కోర్టులు తీసుకోవద్దు, పౌరుల హక్కులను కూడా గౌరవించాలని చంద్రచూడ్ బెంచే డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ చూసినా లేదా సెక్షన్ 45 ప్రకారం మహిళలకు ఇవ్వాలని ఉన్నా, తర్వాత 2 షార్ట్ షీట్లు సబ్మిట్ చేశారు. కాబట్టి ఏ రీత్యా చూసినా కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆనిముత్యం అనేటువంటి సర్టిఫికేట్ కరెక్ట్ కాదు, కేసు కొట్టేస్తే ఆనిముత్యం. కానీ ఇప్పుడు కేవలం బెయిల్ మాత్రమే వచ్చింది కాబట్టి బెయిల్ వచ్చినంత మాత్రాన ఆనిముత్యాలు ఎవరు కాదు, జడ్జిమెంట్ వచ్చి కొట్టేస్తే ఆనిముత్యాలు అయితే. కాబట్టి 3 పార్టీలు కూడా సరే పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవటానికి సహజం. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మనం వాటిని తప్పు పట్టలేము. ఎందుకంటే ప్రతి ఇన్సిడెంట్ నుంచి అడ్వాంటేజ్ తీసుకోవటానికి ఎదుటి వాళ్ళని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ యాజ్ ఏ అనలిస్ట్ గా నేను ఫ్యాక్ట్సే చెప్పాలి కాబట్టి నేను ఫ్యాక్ట్స్ కట్టుబడి ఈ విషయం చెప్తా ఉన్నా. ఓకే, అందసత్యం గారు ఒక నిమిషం హోలో ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకు